మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిదినము, అనుదినము, అనుక్షణము మీ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరలా ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీతో మాట్లాడే అవకాశము దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతి ఆదివారం ఒక చిన్న వీడియో ద్వారా మీతో మాట్లాడటానికి, మిమ్మల్ని పలకరించటానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉండి మిమ్మల్ని ఆశీర్వదించటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీతో చెప్తాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, వినండి. తప్పనిసరిగా మీరు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతారు. ఓకే, ఆదికాండం 32వ అధ్యాయం చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. నీవు దేవునితో మనుషులతో పోరాడి, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడదు చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుగుమనెను. అందుకైన నీవెందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించెను. అక్కడ దేవుడు యాకోబుని ఆశీర్వదించెను. వినండి, చాలామంది దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, మా కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని ప్రతివారు ఆశీర్వాదం కోసమే ఎదురు చూస్తాం. ఎవరినైనా అడగండి, ప్రార్థనకి వెళ్ళే వారినైనా, ప్రార్థనకి వెళ్ళని వారినైనా, ఎవరిని అడిగినా కోరుకునేది ఏంటంటే దేవుని ఆశీర్వాదం. అయితే ఎవరు కూడా శాపాలు కోరుకోరు, నష్టాలు కోరుకోరు, ఎవరు కూడా కోరుకోరు. అయితే మన దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అయితే మనము, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, నిజమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఇక్కడ ఒక 2 పనులు చేయాలి. యాకోబు జీవితంలో ఆశీర్వాదం, దేవుని అసలైన నిజమైన ఆశీర్వాదం పొందటానికి గల కారణాలు ఏమిటో నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నా మనసులోకి కొన్ని ఆలోచన, ప్రత్యక్షతలు నాకు బయలుపరిచాడు. చాలాసార్లు ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు కూడా యాకోబు చరిత్ర తెలియని వాళ్ళంటే లేరు. అయితే ఇందులో నుంచి కొన్ని కొత్త విషయాలు చెప్పాలని ప్రేరేపించబడ్డాను. యాకోబును దేవుడు ఆశీర్వదించటానికి గల ముఖ్యమైన కారణాలు 2 విషయాలు ఉన్నాయి. అవి మీతో చెప్పే ముందుగా అసలు యాకోబు ఎలా ఆశీర్వదించబడ్డాడో, ఆ చోటుకి ఎలా వచ్చాడో మీకు చెప్తాను. మనందరికీ తెలుసు, యాకోబు తండ్రి ఇంటి నుండి వెళ్ళాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడని పద్దనారం నుండి బయలుదేరి వెళ్ళాడు. వారి మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఇంచుమించుగా 20 సంవత్సరాలు యాకోబు మేనమామ లాబాను దగ్గర ఉన్నాడు. అక్కడ వివాహం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు.
20 సంవత్సరాల తర్వాత తన సొంత ప్రాంతానికి వచ్చేయాలని, వారి తండ్రి ఇంటికి చేరాలని మనసు కలిగిన వాడై, ఇక అక్కడ పరిస్థితులు ఏమీ ఎంతంత మంచిగా లేవని అనుకొని భార్య బిడ్డల్ని తనకు సంపాదించుకున్న ఆస్తి పాస్తులన్నీ తీసుకొని బయలుదేరాడు. వస్తూ ఉన్నాడు. వెనక నుంచేమో వాళ్ళ మేనమామ, మేనల్లుడు వాళ్ళందరూ యాకోబుని వెంబడించటం అంటే తరుముతున్నారు ఒక లెక్కలో చెప్పాలంటే. ఇటు ముందు నుంచేమో యాకోబు యొక్క అన్న ఏశావు 400 మంది గుంపుతో యాకోబు మీద కోపంతో, పగతో రగిలిపోతూ వస్తున్నాడు. గమనించారా ఒక మాట? యాకోబు యొక్క అన్న ఏశావు 20 సంవత్సరాల క్రితము తమ్ముడు అతన్ని మోసం చేసి వెళ్ళాడని అప్పుడు పెట్టుకున్న కోపము 20 సంవత్సరాలు తన గుండెల్లోనే, కడుపులోనే, తన మనసులోనే ఆ కోపాన్ని పెట్టుకున్నాడండి. నేను ఆ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. 20 సంవత్సరాలు తోడబుట్టిన తమ్ముడి మీద అంత కోపం పెట్టుకున్న అన్న ఉన్నాడే, అసలు చాలా బాధ అనిపిస్తుంది. 20 సంవత్సరాల వరకు కూడా తన కోపం తీరలేదండి. నేను ఒక మాట చెప్పనా? ఏ మనుషులైతే కోపము, ద్వేషము, పగ, అసూయ ఇవి ఉంటాయో ఆ మనిషి కానీ, ఆ కుటుంబం కానీ ఎప్పుడూ ఆశీర్వదించబడలేరు. కనుక ఏశావు తన 400 మంది సైన్యంతో వస్తున్నారు. ఈ విషయం యాకోబుకి తెలిసింది. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఆగిపోయాడు. తన భార్య బిడ్డలందరినీ 4 దిక్కులుగా పంపించాడు. సంపాదించిన ఆస్తి అంతా 4 దిక్కులుగా వెళ్ళిపోయింది. బతుకుంటే మిమ్మల్ని కలుస్తా, లేకపోతే మీ బ్రతుకు మీరు బ్రతకండి అన్నట్లుగా యాకోబు వాళ్ళందరినీ పంపించేసి, యాకోబు రేవు దాటి, ఎబ్బేకు రేవు దాటి ఒంటరిగా ఒక నరుడు రాత్రి అంతా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇక వినండి, యాకోబు జీవితంలో అక్కడ ఒక మాట చదువుదాం చూడండి. అదే 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయము మనం చూస్తే 24, 25 వచనాలు చదువుకుందాం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. చూడండి, అక్కడ యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడంట. దేవునితో పెనుగులాడుతున్నాడు. ఇందాక 28వ వచనంలో, 29వ వచనంలో ఏం చదువుకున్నాం తెలుసా? నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచినవి గనుక. వినండి, ఇప్పుడు యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడటానికి 2 కారణాలు, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవునితో పెనుగులాట, అంటే ప్రార్థనలో పెనుగులాడాడు. 2 దేవునితో పోరాడి, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. పెనుగులాడి ఆశీర్వదించబడ్డాడు. బైబిల్లో మనం చూస్తే పోరాడి, పెనుగులాడి గెలిచిన వారు, ఆశీర్వదించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి హన్నా ఉంది బైబిల్లో. ఎల్కానా తన భర్త, హన్నా, పెనిన్నా ఎల్కానాకి భార్యలు. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థనలో పెనుగులాడుతుంది.
దేవునితో పోరాడుతుంది. పోరాడి గెలిచింది. పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందింది. చాలా విచిత్రంగా ఆ మాటలు చదువుతుంటే ఎంత గొప్ప విషయాలండి. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘ పరిచర్య విషయంలో, మన కుటుంబ విషయాలలో, దేని విషయంలోనైనా మనం చేయాల్సిన పని ఏంటంటే, మన దేవుని దగ్గర నుండి నిజంగా మనం ఆశీర్వదించబడాలి అంటే, ఒకటి మనం పోరాడి గెలవాలి. రెండవదిగా పెనుగులాడి దేవుని చేత ఆశీర్వదించబడాలి. ప్రార్థనలో పెనుగులాట. యాకోబు రాత్రి అంతా పెనుగులాడాడు, ప్రార్థనలో దేవునితో పెనుగులాడాడు. ఆ తర్వాత పోరాడి గెలిచాడు, జయాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ మీదకి పోరాటం లేనిదే గెలుపు లేదు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పోరాటం లేకపోతే గెలుపు అనేది లేదు. మనం చూస్తాం ప్రపంచ దేశంలో ఎంతోమంది ఛాంపియన్స్ ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, ఎంతోమంది పోరాడేవాళ్ళు, గెలిచేవారు ఉన్నారు, పోరాడి గెలిచేవాళ్ళు ఉన్నారు, పోరాడి ఓడిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనము పోరాడి, దేవునితో పోరాడి మనం గెలవాలి. ఒక మానవుడు దేవునితో పోరాటం చేయడం అనేది విచిత్రంగా ఉంది. కానీ మన దేవుడు కూడా మన విషయంలో ఏం కోరుకుంటున్నాడంటే నా బిడ్డలు ఎలా పోరాడతారో చూద్దాం, నా బిడ్డలు ఎలా పెనుగులాడుతారో చూద్దాం అని దేవుడు కూడా మనకి ఛాయిస్ ఇస్తున్నాడు. కాబట్టి మనము దేవుని దగ్గర పెనుగులాడి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి, పోరాడి గెలుపును సంపాదించుకోవాలి. అప్పుడు మన దేవుడు, ఆహా శబాష్, పోరాడి గెలిచావు, నువ్వు అడిగేది నీకు ఇస్తా, పెనుగులాడావు, నువ్వు అడిగిన ఆశీర్వాదం నీకు ఇస్తా అని ప్రభు మనల్ని అలా ఆ విధంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి బైబిల్లో అలాగ యాకోబు పోరాడి పెనుగులాడి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. 29వ వచనంలో ఒకసారి చూడండి, 29వ వచనంలో ఏమని రాయబడింది? అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవెందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ చూడండి లాస్ట్ మాట ఏమన్నా, అక్కడ అతన్ని ఆశీర్వదించాను. ఎక్కడ? ఎప్పుడు? పోరాడి గెలిచినప్పుడు, పెనుగులాడి ప్రార్థించినప్పుడు అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నీ ప్రార్థనలో పెనుగులాట ఉందా? నీ పోరాటంలో గెలుపు ఉందా? ఈరోజు మనకి, నాకు, మీకు, మనందరికీ కావాల్సింది ఏంటంటే గెలుపు కావాలి. మన పోరాటంలో గెలుపు కావాలి. మన పెనుగులాటలో ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. నిజమైన ఆశీర్వాదం. ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఉన్నాయండి. కానీ యాకోబు ఆ రోజున దేవుని దగ్గర పెనుగులాడి నిజముగా దేవుడు అతన్ని ఆశీర్వదించటం ప్రారంభించాడు. ఒక విషయాన్ని చూడండి. అందుకని సంఖ్యాకాండంలో మనం ఒక మాట చూస్తే 23వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మర్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. అక్కడ ఎన్నో వచనం అది? 21వ వచనంలో ఆయన ఏమండి, దేవుడు యాకోబును గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు.
ఇశ్రాయేలీలో ఏ వంకరతనము చూడలేదు. అతన్ని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చూడండి, గమనించండి. ఇప్పుడు దేవుడు యాకోబును గురించి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అతనిలో ఏ దోషం లేదని, ఏ వంకరతనం కనబడలేదని. అది వరకు ఎన్నో ఉన్నాయి. మన పూర్వ దినాల్లో, ప్రారంభ దినాల్లో ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు, ఎన్నో మోసాలు, ఎన్నో రకరకాలైనటువంటి పాపాలు మన జీవితాన్ని చుట్టుముట్టేసి ఉండే. అలాంటివన్నీ దేవుడు తొలగించి మనకి పాప విముక్తిని కలుగు చేసి అక్కడ అన్నాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. అంటే ఇక మీదట అంటే యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. గతంలో అతను చేసిన మోసాలు, అబద్ధాలు అన్ని దేవుడు తొలగించేసి అతన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు అతని గురించి ఏమని చెప్తున్నంటే ఆయనలో ఏ దోషము లేదు, ఏ వంకరతనము లేదు అని చెప్పి ఏమన్నాడు తెలుసా? చూడండి, ఏమన్నాడు తెలుసా? దేవుడే అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. దేవుడే అతనికి తోడై ఉంటానని. కనుక ఈ యొక్క సమయంలో యాకోబు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. తోడై ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మొదట చెప్పే 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆయన పోరాడి గెలిచాడు. రెండవది, పెనుగులాడి ప్రార్థించాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ రెండిటి వలన యాకోబు జీవితం మారిపోయింది. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. యాకోబుని ఇప్పుడు దేవుడు అక్కడ ప్రవక్త అంటున్నాడు, దీవించమని నాకు సెలవాయను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇంకొక మాట చెప్తాను. ఇంకొక మాట ఏంటంటే, చూడండి, ఏబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూద్దామా? నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. గమనించారండి? ఏబు గురించి అక్కడ తెలియపరుస్తున్న మాటలు, గుడారములో నుండి దుర్మార్గతను తొలగించాలంట. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ యాకోబు యొక్క జీవితంలో వంకరతనము, దోషం అనేది ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు. అలాగే మన గుడారముల్లో లేకపోతే మన హృదయాలలో దుర్మార్గత అనేది ఉన్నంతకాలం మనం ఆశీర్వదించబడలేదు, అభివృద్ధి చెందలేదు. మోసము ఉన్నంతకాలం మనము వర్ధిల్లలేము. ఎప్పుడైతే మన గుడారములో నుంచి, మన హృదయం అనే గుడారములో నుంచి, మన ఇంటిలో ఉన్న గుడారం అనే మన ఇంట్లో నుంచి దుర్మార్గతను మనం తొలగించుకున్న ఎడల, పాపం అనే దాన్ని తొలగించిన ఎడల, మన దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏమిటి ఆ విషయం అంటే, చూడండి, ఆ సంఖ్యాకాండంలోనే 23వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో 22వ వచనం, 22వ వచనం ఏమని రాయబడింది అక్కడ? రాజు యొక్క చేతివని
రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తిలో నుండి వారిని రప్పించెను. గుర్రుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో ఏ మంత్రము లేదు, ఇశ్రాయేలు ఏ శకునము లేదు. చూశారండి, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏంటంటే అక్కడ రాయబడింది, రాజు జయధ్వని వారిలో ఉన్నది. దేవుడైన ఐగుప్తులో చూడండి, జయధ్వని. ఇప్పుడు యాకోబు అనబడుతున్న ఇశ్రాయేలీల్లో జయధ్వని ఉన్నది. జయధ్వని ఉన్నది అంటే ఎప్పుడైతే మన గుడారములో నుంచి, మన హృదయం అనే గుడారములో నుంచి దుర్మార్గతను తొలగించుకుంటామో, వంకరతనాన్ని తొలగించుకుంటామో, దోషాలను తొలగించుకుంటామో, మంత్రతంత్రాలను తొలగించుకుంటామో, శకునాల్ని ఆచారాలన్నిటిని తొలగించుకుంటామో, అప్పుడు రాజు జయధ్వని నీలోకి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. రాజు యొక్క జయధ్వని నీ గుడారములోకి వస్తుంది. జయధ్వని అంటే జయం ఎప్పుడు కలుగుతుంది? పోరాడినప్పుడు జయం కలుగుతుంది. దేవుడు నీ గుడారములో, నీ హృదయములో ఒక జయధ్వని మోగిస్తాడు. జయ చిహ్నాన్ని దేవుడు నీలో నుంచి ఎగరవేస్తాడు. అంత మాత్రమే కాదు, అక్కడ అంటాడు, గుర్రుపోతు వంటి వేగము వంటి వేగము వారికి ఇస్తాడు దేవుడు. మనలో ఏ వేగం ఉండాలి? చాలా మంది, కొంతమందిలో కొన్ని వేగాలు ఉంటాయి. వేగంగా పరిగెత్తుతూ ఉంటారు, వేగంగా తోలుతూ ఉంటారు బళ్ళు. ఆ వేగం కాదు మనకు కలిగి, దేవునిలో మనకు వేగము కావాలి. గొర్రెపోతు. చూడండి అక్కడ ఎవరు ఎప్పుడంటే గొర్రెపోతు. గొర్రెలు ఉన్నాయి. గొర్రెపోతు ఒక్కొక్కసారి పరిగెత్తే వేగం ఎప్పుడైనా గమనించారా? గొర్రెపోతు పరిగెత్తటం మొదలు పెడితే ఎవరికి దొరకదు, అంత వేగంగా పరిగెత్తుంది. ఈ రోజున దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఆ వేగం అనేది మనలో ఉండాలి. దేనికి వేగం అంటే మనం చూస్తే దావీదు ఉన్నాడు బైబిల్లో. దావీదు వేగం గొలియాతుని చంపటానికి. అహరోను ఉన్నాడు బైబిల్లో. అహరోను యొక్క వేగం తెగుళ్ళను ఆపటానికి. అబ్రహాం ఉన్నాడు బైబిల్లో. అబ్రహాం యొక్క వేగం పరము నుండి దేవుని భక్తులు నా యొద్దకు వస్తున్నారని వారిని ఎదుర్కోవటానికి పరిగెత్తుతున్నాడు, వేగంగా పరిగెత్తుతున్నాడు. అప్పటికి ముసలివాడు. ఇంకా మనం చూస్తే శత్రువులను చంపటానికి మనం వేగంగా పరిగెత్తాలి. ఇంకా మనం చూస్తే దేవుని పనిలో మనం వేగంగా ఉండాలి. దేవుని పరిచర్యలో మనం వేగంగా పరిగెత్తాలి. దేవునికి ఖర్చు పెట్టే విషయంలో మనం వేగంగా ఖర్చు పెట్టాలి. దేవుని కోసం గుర్రుపోతూ వంటి వేగాన్ని మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ వేగాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించటం, దీవించటం ప్రారంభిస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 20వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఇదిగో దీవించమని నాకు సెలవు వచ్చింది. ఆయన దీవించాను, నేను దాన్ని మర్చిపోలేను. గమనించండి, ఇప్పుడు బిలాము అనే ప్రవక్త ఏమని పలుకుతున్నాడు తెలుసా? దీవించమని దేవుని దగ్గర నుండి నాకు సెలవాయను. ఏమని సెలవిచ్చాడు అంటే, దీవించమని నాకు సెలవిచ్చాడు, నేను ఇప్పుడు మిమ్మల్ని
దీవిస్తున్నాను. మీరు దీవించబడుదురుగాక, ఆమేన్. మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు గమనించండి, యాకోబు జీవితంలో పోరాడి గెలిచాడు, పెనుగులాడి ప్రార్థనలో పెనుగులాడి ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు చివరిగా వేగము కలిగి జీవిస్తున్నాడు. వేగవంతం కలిగిన వాడుగా దేవుని పనిలో సాగుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వదించటమే కాదు, ఇప్పుడు అతన్ని దీవిస్తున్నాడు. దేవుని సేవకులు దీవిస్తున్నారు. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన నీ మీదకి రిలీజ్ అయితే ఏ తెగులు నీ మీదకి రాదు, ఏ శత్రువులు నీ మీదకి రాలేరు. శత్రువులు సైతం మిత్రులుగా మార్చబడతారు. ఏ కీడు నీ గుడారం మీదకి రాదు. ఏది కూడా నీకు హాని కలుగ చేయదు. కారణం ఏంటి తెలుసా? మన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దీవించు నా కుమారుణ్ణి, దీవించు ఈ కుటుంబాన్ని. ఈ వీడియో చూస్తున్న సహోదరుడా, సహోదరి, ఈ జులై మాసంలో నా దేవుడి సన్నిధిలో యాకోబు వలె మీరు కూడా పోరాడి గెలిస్తే, పెనుగులాడి ప్రార్థన చేస్తే మన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు దేవుని కొరకు వేగము కలిగి పనిచేస్తే దేవుడు మిమ్మల్ని దీవించమని ఆజ్ఞ ఇస్తాడు. ఆయన దీవెన నీ మీదకి వస్తే, ఆయన ఆశీర్వాదం నీ మీదకి వస్తే ఏది నీకు హాని కలగదు. చివరి వరకు దీవెనకరమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన కుటుంబముగా, జయ జీవితము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు దేవునిలో అన్నిటిలో ముందుకు కొనసాగుతావు. దేవుడు నీకు తోడై ఉంటాడు. యాకోబుకు తోడై ఉన్న దేవుడు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి, మీ సంపదకు, మీకు కలిగిన ప్రతిదానికి తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో కూడా నీ వాక్య సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ దినము నాయన యాకోబులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాతో మాట్లాడారు. యాకోబు ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి ఒక ముఖ్యమైన 2 విషయాలు మీరు మాతో మాట్లాడారు. అతడు పోరాడి గెలిచాను, పెనుగులాడి ప్రార్థించాడు కనుక అతడు ఆశీర్వదించబడ్డాడు. యాకోబులో ఉన్న దోషం తొలగించావు, యాకోబులో ఉన్న వంకరతనం అంతా తొలగించావు, గుడారంలో ఉన్న దుర్మార్గత అంతా తొలగించావు, యాకోబులో ఉన్న మంత్రము, శకునమంతా తొలగించావు. ఈ రోజున నాయనా యాకోబుని మీరు దీవించి నాయనా ప్రపంచ దేశాలకే ఒక ఆశీర్వాదకరమైన నాయనా మూల పురుషుడిగా మీరు చేసినందుకు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరూ కుటుంబాలు, వారి యొక్క పిల్లలు, వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారు కలిగిన ప్రతిదీ కూడా ఇలాగే పోరాడి గెలిచి పెనుగులాడి ప్రార్థించి నీ ద్వారా ఆశీర్వదించబడి నాయనా దీవించబడే వారిగా ఉండటానికి కృప దయచేయండి. ఈ నెలలో వారి కుటుంబాల్లో ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించండి, దీవెనకరమైన కార్యాలు జరిగించండి. ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో బలహీనతలని తొలగించండి. మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆత్మరూపుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నిత్యుడగు నా తండ్రి.